సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓటమి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం కోలుకుంటుందా? గడిచిన 10 నెలల కాలంలో కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏమేం పరిపాలన చేస్తుంది? ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలలో ఎన్ని హామీలు అమలు చేసింది? ప్రజలకిచ్చిన మాట అసలు నిలబెట్టుకుందా లేదా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలపై ఉద్యమాలకు సిద్ధమవుపడుతుంది వైసీపీ, కాంగ్రెస్ పార్టీ. అవును, అటు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే కాదు, ఇక ప్రజల దృష్టిని ఆకర్షించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ సిద్ధమవుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తలు ప్రజలతో మమేకం కావడానికి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే ఓ కార్యాచరణ ప్రణాళికను సైతం రూపొందించుకున్నారు ఆయన. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలతో వాటిని భర్తీ చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను జనంలోకి ఎంత బలంగా వీలవుతే అంత బలంగా తీసుకెళ్లేందుకు శక్తి, సామర్థ్యం ఉన్న వారిని ఆయా పదవుల్లో నియమించడంలో కసరత్తులు ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారు ఆరంభించారు. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విషయంపై ఏ స్థాయిలో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పార్టీల పరంగా కూడా ఉద్యమాలకు శ్రీకారం చుట్టేకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. జనంపై మోపిన విద్యుత్ ఛార్జీల భారం, ధాన్యం సేకరణలో విఫలం కావడం, సేకరిస్తున్న ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వకపోవడం వంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కసరత్తును ప్రారంభం చేశారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు, ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా ఎక్కడికక్కడ స్టాప్ చేసిన విధానం, పేదవాళ్ళు నిర్మోహమాటంగా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే దశ నుంచి మళ్ళీ భయపడే పరిస్థితికి తెచ్చిన పరిస్థితులను అన్నీ కూడా ప్రజల వద్దకు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమం రూపంలో ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుపడుతున్నారు. ఇక ఇదే సమయంలో ప్రజలతో మమేకం కాబోతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజా దర్బార్ను నిర్వహించబోతున్నారట. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ జరగబోతుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు చకాచకా పూర్తవుతున్నాయి. జనం రద్దీని క్రమబద్ధీకరించడానికి భారీ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రజా దర్బార్ ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందులకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. మొదట పులివెందులతో ప్రారంభమైన ఈ ప్రజా దర్బార్ ఇప్పుడు పులివెందుల పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి ఇడుపులపాయల్లో ప్రజా దర్బార్ నిర్వహించేవారు. ఇప్పుడు జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ నాయకులతో భేటీ అవుతున్నారు. ఇప్పుడు దీన్ని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలివచ్చే వారితో నేరుగా జగనే కలుస్తారు. కూటమి ప్రభుత్వంపై వారి నుంచి వచ్చే ఫిర్యాదులకు స్వీకరించుకుంటారు. ఎలాంటి అపాయింట్మెంట్లు లేకుండా ముఖాముఖి సమావేశం ద్వారా నేరుగా ప్రజానికం ఏ జిల్లా వారైనా సరే జగన్ను కలిసేందుకు వీలుగా ఇదంతా ఉంటుంది. దీంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ ప్రజలకు మధ్య గ్యాప్ తగ్గే కార్యక్రమానికి ఇక్కడ బ్రేక్ పడుతుంది. తద్వారా ప్రజలకు జగన్ దగ్గర అవుతున్నారు. అలాగే కూటమి సర్కార్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపడంలో ప్రతినిత్యం ఒక యుద్ధం జరుగుతుంది. ఏదేమైనా గడిచిన 10 నెలలుగా సాగుతున్న ఒక తంతును చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి గేర్ అయితే మార్చారని చెప్పొచ్చు. కోటరీకి బ్రేక్ వేస్తూ, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా కలవాలన్నా, ఏదైనా అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా, ఏదైనా మాట్లాడాలి నేరుగా ముఖ్యమంత్రి గారితో అన్నా, లేదంటే మాజీ ముఖ్యమంత్రితోనైనా ఒక కోటరీ ఉండేది. ఈ కోటరీని దాటి ఒక సామాన్య ఎమ్మెల్యే వెళ్ళే పరిస్థితి లేదు, మంత్రి వెళ్ళే పరిస్థితి లేదు అంటూ ఈయన రకరకాలుగా ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ కోటరీకి బ్రేక్ పెడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేరుగా ప్రజలతో ఎలాగైతే డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉండేదో అచ్చం మళ్ళీ నానబాటలోనే కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కోటరీలు వీళ్ళకు అపాయింట్మెంట్లు ఇవ్వడానికి 10 మందికి సల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి నుంచి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేందుకు తాడేపల్లి కార్యాలయంకు వెళ్ళి క్యూలో నిలబడి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ సమస్య డైరెక్ట్గా ప్రజలు చెప్పుకునే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రణాళిక సిద్ధం చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా గేర్ మార్చిన జగన్ రాబోయే కాలంలో చాలా వేగవంతమైన నిర్ణయాలు, వ్యూహాలు, ప్రత్యర్థులకు అంటే కూటమి సర్కారును ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులను ప్రజల ముందు ఎండగట్టడమే కాదు, రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాల్సిన అవసరం కూడా ఇప్పటి నుంచే ఉంది. చూస్తూ సంవత్సరం గడిచింది. మరో 3 సంవత్సరాలు గడిచిందంటే ఎన్నికలలో మళ్ళీ వేగం పెరుగుతుంది. కాబట్టి ఈ వేగం పూర్తయ్యే లోపే
అంటే వీళ్ళు చేసే తప్పులను ప్రతినిత్యం ఎండగడుతూ ప్రజలకు వాస్తవాలను ఏంటి, అసలు తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ప్రజలు ఏం గ్రహించాలి, ప్రజలు చేసిన తప్పు వల్ల ఎంత భారీగా నష్టం జరుగుతుందనే విషయం ప్రతినిత్యం ప్రజలకు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళగలిగితేనే రాబోయే కాలంలో మళ్ళీ వైసీపీకి మనగడ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేందుకు ఇవన్నీ దోహదపడతాయి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ పెంచారు, దూకుడు పెంచారు. తద్వారా ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి.